కేవలం 15 నిమిషాల్లోనే చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడూ చేసి పెట్టే రొటీన్ స్వీట్స్ కాకుండా కొంచెం వెరైటీగా అండ్ సింపుల్ గా రెడీ అయిపోయే స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం బాండీలో 2 కప్పుల మరమరాలు, 10 నుండి 15 బాదం పప్పు, జీడిపప్పు పలుకులను వేసుకొని లో ఫ్లేమ్ లో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా మెత్తని పొడిలాగా చేసుకోవాలి. బౌల్లో 1/2 కప్పు పంచదార పొడిని వేసుకొని అందులో చిన్న గ్లాస్ తో 1/2 గ్లాస్ పాలను పోసుకొని ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని తర్వాత మరమరాల పొడిని వేసి ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ గా చేసుకొని ఒక దాంట్లో కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వాటర్ ని వేసి మంచిగా కలుపుకొని ఇలా రోల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ మీద ఇంకొక పార్ట్ ని పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకొని అందులో గ్రీన్ పార్ట్ ని పెట్టి అది కవర్ అయ్యేలాగా మళ్ళీ రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాలు పెట్టి తర్వాత తీసి మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఇన్స్టెంట్ స్వీట్ రెడీ. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటో కామెంట్ చేయండి.